మాత్రం ఒక రూమర్ విన్నాను నీ గురించి. ఏంటది? పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. ఏమనమంటారు చెప్పండి? చెప్తున్నాను. మీది దూటు జింక ముందు సింహం ముందు కాదు. యాక్చువల్లీ నాకు పర్సనల్గా నేను ఒక స్టోరీ చెప్పగలను. నేను చూసింది. నేను యాక్చువల్లీ అప్పుడు 75 సంవత్సరాలు అదేదో ఈవెంట్ జరుగుతుంది చెన్నైలో. మీ పక్కన ఎవరో హీరోయిన్ ఉన్నారు. ఆ హీరోయిన్ మీరు సడన్ గా ఒక ఫంక్షన్ లో తిట్టారు. ఎందుకు తిట్టారంటే జయప్రద గారు మాట్లాడటానికి ట్రై చేస్తుంటే తను రెస్పెక్ట్ ఇవ్వలేదని లేచి నిలబడి జయప్రద గారు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా, ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా అని చెప్పి ఒక్కసారి మీరు తిట్టేటప్పటికి మేము అందరం కొంచెం ఉలిక్కిపడ్డాం. కానీ బట్ దాంట్లో ఎంత ఒక స్ట్రాంగ్ అంటే ఆ ప్రిన్సిపల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో తెలుస్తుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. ప్రిన్సిపల్ ఒకటే నాని, అనిపించి అందాం, అనుకుందే చేద్దాం, ఎవడు ఆపుతాడో చూద్దాం అంతే. కమల్ హాసన్ పోలుస్తారేంటి ఏమో సార్, ఐ డోంట్. బట్ బికాస్ ఆల్సో ఐ థింక్ నేను ఆయన చాలా పెద్ద ఫ్యాన్ ని. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పా కూడా కమల్ హాసన్ గారు చాలా పెద్ద ఆయన యాక్టింగ్ కి అని. మేబీ బికాస్ ఆఫ్ దట్ అన్ని సాఫ్ట్ గానే పోయి వచ్చాను మీ అందరితో కంపారిజన్. సో తెలియని ఒక భయం ఉంటుంది. మీరు సినిమాలు చాలా చూస్తుంటారు కదా? అవును సార్. వాటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఇది? ఆదిత్య 369 అన్డౌటెడ్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్. రాడు రంబోలు అనుకున్న సినిమా ఏంటి? ఐ థింక్ పల్నాటి. ఎలా అంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ఫిల్మ్ అది. అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు ఎక్కువైపోయినాయి. ఒక రైటర్ వచ్చి మీకు అది చెప్తే కళ్ళ ముందు షార్ట్స్ తిరుగుతాయి కదా, మొత్తం మనకు కూడా అట్లా కెమెరా వెళ్తా ఉంటాయి. అవి రెండు ఉంటాయి ఈక్వల్ గా. ఎప్పుడైతే వన్స్ యాక్టర్ డామినేట్స్, ద డైరెక్టర్ గోస్ డౌన్. ఇలాంటి పొరపాటు ఏంటి తోడగొట్టి ఇలాంటి ట్రైన్ సరే నేను న్యాచురల్ స్టార్ కదా అంటే అలా పిలవడం మొదలెట్టారు. ఇప్పుడు మీరు న్యాచురల్ స్టార్ అంటే నేనేంటి? సార్ నాకు సంబంధం లేకుండా వచ్చింది సార్, దాన్ని పట్టుకొని. రామారావు సినిమా ఫస్ట్ హాఫ్ షో అయిన తర్వాత రెండోసారి సెకండ్ వ్యాక్టీ షోకి ఆ టికెట్లు కొనడానికి రెడీగా ఉండేవాడు, కొనేవాళ్ళు కాదు. మార్నింగ్ షో అయిన వాళ్ళు రాగా ఏంటంటే ఇంటివాడికి మారువేషం ఉందా అని అడిగేవాడు సినిమాను. లేదంటే ఎందుకు సినిమా అని వెళ్ళిపోయాడు. మారువేషం ఉండాలి. మారువేషం ఉంటే అది వాడికి పంచపక్ష పరమాన్నం కొట్టించని ఇస్తారన్నమాట. అది ఇంటివాడికి మారువేషం ఉందా, లేకపోతే ఎంతసేపు అయింది. ఒక్కొక్క యాక్టర్ నుంచి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ అంతే. ನಾನು ఇప్పుడు ఎలాగో ఓపెన్ అయ్యాం కాబట్టి మరి నా డైలాగ్ మీరు చెప్తే ఎలా ఉంటుంది, మీ డైలాగ్ నేను చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి మరి నేను చెప్తాను, నాది మీరు చెప్పాలి డైలాగ్. నా స్టైల్లో చెప్తా. డన్. మీ డైలాగ్ చెప్పండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఆ ఎనర్జీ కష్టం అయితే చూడు, ఒకవైపు రెండో వైపు చూడాలనుకోవచ్చు, మాడి మస్తు అయిపోతుంది. ఇప్పుడు చూదమ్మా, నీ డైలాగ్ చెప్తే నేను అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. అందరికి పెట్టి నాకు పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. ఈ స్టైల్లో సో అందరికి పెట్టేది నాకు పెట్టలేదు అంటే ఎంత స్పెషల్. అది మీ స్టైల్లోకి వచ్చింది ఇప్పుడు.